నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం అనకాపల్లిలో దివ్య ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో ఆమె హత్య తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లందరూ కూడా రోడ్డుకి ఎక్కి ఆందోళన తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఎవరైతే లవర్గా చెప్తున్నటువంటి ఎవరైతే బన్నీ ఉన్నాడో ఆయనను మాకు అప్పచెప్పండి, మేమందరూ కూడా వాడి కథ చూస్తాం, వాడిని మట్టు పెడతామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది, ఎందుకు ట్రాన్స్జెండర్ హత్య జరిగింది, ట్రాన్స్జెండర్ అనుమానాస్పద మృతికి కారణాలు ఏంటి, నిజంగానే ఈ అంశంలో బన్నీ ఇన్వాల్వ్మెంట్ ఎంత, మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు, ఫిలిం క్రిటిక్గా ఉన్నటువంటి దాసర్ విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. అనకాపల్లి ఎపిసోడ్ కనుక ఒకసారి చూస్తే విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసలు ట్రాన్స్జెండర్ని చంపాల్సినటువంటి అవసరం ఏంటి, ఎవరు మర్డర్ చేసి ఉంటారు అనేది ఒక ఆసక్తికర చర్చ అయితే క్రైమ్ యాంగిల్లో, ఇప్పుడు తాజాగా ట్రాన్స్జెండర్ రోడ్డు ఎక్కడం మరో చర్చకు దారితీస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? బేసిక్గా ఒక ఆడపిల్లని అత్యాచారం చేశారు, ముక్కలు ముక్కలుగా నరికేశారు అనే కథలు చాలా విన్నాం. మొన్న మీర్పేట వాడు కూడా పిల్లాన్ని చంపేసి ముక్కలు ముక్కలు చేశాడు, అదొకటి విన్నాం. ఇక్కడ ఇదొక వింత. బేసికల్లీ చెప్పాలంటే ఈ ముక్కలు ముక్కలు నరకడం ఎప్పటి నుంచి బాగా వింటున్నాం అంటే, మీకు హయత్ నగర్ వాళ్ళెవరు నిహారిక హరిహర కేసు అప్పటి నుంచే ఈ ముక్కలు ముక్కలు నరికింది బాగా విన్నాం మనం. సో ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ తను దీప పేరు మార్చుకుంది, అంటే 4 years బ్యాక్ సర్జరీ అయింది. ఈ బన్నీ అనే ఒక ఆయనతో రిలేషన్షిప్లో ఉంటుంది. 4 ఏళ్ల నుంచి ఈ హిజ్రా వాళ్ళతో ఎక్కువ సంబంధాలు లేవు, అడప తడప కనబడింది కూడా చాలా తక్కువే. వీళ్ళు కూడా ఏమనుకున్నారు అంటే వెళ్ళిపోయి ఉండొచ్చే ముంబైకో ఎక్కడికో వెళ్ళి బతకడానికి అనుకున్నారు. అప్పుడప్పుడు అడప తడప కనిపిస్తే ఇప్పుడే వచ్చిందేమో ఊరు నుంచి అనుకునేవాళ్ళు. బట్ వీళ్ళిద్దరు కలిసి లివింగ్ రిలేషన్లో ఉన్న విషయం చాలామందికి తెలియదు. వీళ్ళు కూడా గోప్యంగా ఎందుకు ఉంచారు అంటే, అఫ్కోర్స్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు అంటేనే గోప్యంగా ఉంచుతారు. అలాంటిది నేను ఒక ట్రాన్స్జెండర్తో ఉంటున్నాను అంటే మేబీ వాళ్ళ ప్రైవసీ. ఇలా ఉన్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా వై జంక్షన్ దగ్గర ఏమో ఇంత బాడీ అనకాపల్లి, మళ్ళీ ఆ కసిం కోట చెందిన అదేంటిది తాళ్ళపాలెం బ్రిడ్జ్ అక్కడేమో కాలు చెయ్యి అండ్ ఒక సంచిలో తల, మళ్ళీ ఆ వై జంక్షన్ దగ్గర మిగతా పార్ట్లు, నడుము కింది పార్ట్ డైట్ కాలేజ్ దగ్గర, ఇవన్నీ చూసిన తర్వాత అతికిస్తే ఈ అమ్మాయి ఎక్కడ గొడవ వచ్చింది, ఎవరు చంపారు, ఇప్పుడు 3-4 యాంగిల్స్లో చూడాలి. ఒకటి, ట్రాన్స్జెండర్స్ ఏమన్నా కొట్లాడుకొని వాళ్ళు కలిసి ఏదైనా చేసి ఈమెను ఏమైనా చేశారా, వాళ్ళ ఎంక్వైరీలో కాదు అని తేలింది. నెక్స్ట్, లివింగ్ రిలేషన్లో ఉన్నవాడితో ఏదైనా పెళ్లి చేసుకోమని గొడవ వస్తే లేదు చీపో అని ఒక మాట అంటే, ఇన్నాళ్ళుగా నాట సంపాదనతో నువ్వు బాగా బతుకుతున్నావు కదరా అని ఈవిడ అనడం, వాడు చంపేసి ఏమన్నా అక్కడక్కడ పడేశాడా, ఇంకా తేలాల. యాక్చువల్గా వీళ్ళు అందరు కలిసి అతను నిందిస్తున్నారు కానీ ఇంకా తేలాల. లేదు ఇదే ట్రాన్స్జెండర్కి ఇంకా బయటి వాళ్ళతో ఏమైనా గొడవ, వాళ్ళు ఏమైనా అంటే లారీ వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకుంటే రోడ్డు పైన మనకు డబ్బులు ఇవ్వదు ఇదంటే వీళ్ళు వచ్చి ఏమైనా చేసి అలా పడేశారా, ఏమీ తెలియని పరిస్థితి. బేసిక్గా ట్రాన్స్జెండర్స్ బయట ఎలా ఉంటారు, కొంతమంది జోగిని వ్యవస్థల్లో ఉంటారు, కొంతమంది ఈ షాప్ ఓపెనింగ్స్ గట్రా వచ్చి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది సిగ్నల్ దగ్గర అడుక్కుంటారు, కొంతమంది ట్రైన్లో ఉంటారు, డిఫరెంట్ సెగ్మెంట్స్. ఇంకా అలానే ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఆడపిల్లని ముక్కలు నరిగితే మహిళా సంఘాలన్నీ వస్తున్నాయి బయటికి, ఏంటిది మాకు న్యాయం జరగాలని. ఒక చిన్న పిల్లని ఎవరైనా ఏమైనా చేస్తే వస్తున్నాయి. మరి ట్రాన్స్జెండర్స్కి ఏమన్నా అయితే ఎవరు వస్తున్నారు, వీళ్ళ వెనకాల ఎవరు లేరా వీళ్ళ అనే టైంలో ఫస్ట్ టైం ఇంతమంది ట్రాన్స్జెండర్స్ రోడ్ ఎక్కి మాకు న్యాయం జరగాలి. కానీ వీళ్ళు పోరాడేది ఏంటి, పోలీసులు నిజం చెప్పట్లేదు అనేది ఒకటి ఉంది వీళ్ళకి. రెండోది, ఆ అబ్బాయే ఇలా చేశాడు అని వీళ్ళు కన్ఫర్మేషన్కి వచ్చారు. మేబీ తనే చేసి ఉండొచ్చాము కానీ ఇంకా తేలలేదు. అంటే పోలీసులు ఏదైనా విషయం చెప్పేంత వరకు మనం ఆగాలి. మన ఎజంప్షన్స్ మనం చేసుకోవద్దు, అది డైవర్షన్ డ్రామా అవుతుంది. ఒకవేళ నిజంగా ఎవరైనా చేసినా సరే అమ్మయ్య మొత్తం వాడిపైకి వెళ్ళిపోయింది లేక మనం సేఫ్ అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పుడు వీళ్ళు గొడవ ఇతని మీద చేసి అది ఒక డైవర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ముక్కలు నరికేది, నువ్వు భార్యని నరికినా, ప్రేయసిని నరికినా, లివింగ్ రిలేషన్లో ఉన్న ట్రాన్స్జెండర్ని నరికినా, మీ మధ్య ఏదైనా గొడవ వస్తే వదిలేయండి, ఆ రిలేషన్షిప్కి బ్రేక్ ఇప్పించుకోండి. లేదా ఎందుకు వాళ్ళని సరే చంపుతున్నావు, ఈ కసి తీరా చంపడం అంటారు దీన్ని. చంపడం అంటే ఏదో ఒక రకంగా చంపి ఉరేసడమో లేదా విషం కలపడమో అయిపోయింది అనుకుంటే అలా కాదు. ఈ మధ్యకాలంలో ముక్కలు తల మొండెం వేరు చేసి కాళ్ళు నరికి ఫ్రిడ్జులలో పెట్టి మళ్ళీ ఆ పాటలు కనబడకుండా చేసి ఇంతకుముందు విన్న కేసులలో ఏం చేస్తున్నారంటే చాలామంది ఎక్కడో పాతి పెడితే
అసలైన నిందితులని అనుమానంగా అరెస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తున్నాయి. చాలా ధైర్యంగా పడేస్తున్నారు శవాలని. ఇప్పుడు అసలు అక్కడే ఆ చుట్టుపక్కల ఎవడేం చేసుకుంటాడు చేసుకోండి అన్నట్టు పడేశారు ముక్కలు కూడా. ఇప్పుడు సరే ఏదైనా హైవే మీదే లారీ ఓడో గొడవ వచ్చి ఈమెను ఏదైనా చేసిపోయాడు అనుకున్న లారీ ఓడికి ఏం సంబంధం, ఈ ఊర్లో ఒకటి ఆ ఊర్లో పడేసుకొని పోతాడు వాడు. బట్ అలా కూడా కదా, ఇక్కడ వాళ్ళే చేశారు. అయితే ఇక్కడ ఇంకో అనుమానం ఏముందంటే 2 రకాలు. సన్నీయే చేశాడని వీళ్ళు చేసే ఈ గొడవ కూడా, బన్నీయే చేశాడన్న ఈ గొడవ కూడా వింత అర్థాలు తీసిన. ఒకవేళ నిజంగా ట్రాన్స్జెండర్స్కి మధ్యలో గొడవ ఇదేమైనా చేసి బన్నీ మీద వీళ్ళు నెట్టడానికి వీళ్ళు ధర్నా చేస్తున్నారా, లేదా నిజంగానే ఆ బన్నీ అనేవాడు చేశాడా? ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ పోలీసులు డీసీపీ ప్రెస్ మీటో లేకపోతే ఏసీపీ ప్రెస్ మీటో ఒకటి ఉంటుంది. ఇలా జరిగింది ప్రతి క్రైమ్కి ఎప్పుడైనా సరే అజంప్షన్స్ చేయకూడదు. లాస్ట్కి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏ కన్క్లూజన్కి అయితే వచ్చి ఛార్జ్ షీట్లో ఏం రాశారో దాన్ని ఓహో ఇలా జరిగిందని మాట్లాడుకోవాలి. ముందే ఇప్పుడు వాడికి శిక్ష చేయాలి. ఇప్పుడు ఇదేంటి, ఆ బన్నీ ఎక్కడున్నాడో వాళ్ళ ఇంటి మీదకి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని రాళ్లతో కొడతారు, ఇంకేదో చేస్తారు, మీ ఓడే ఇలా చేశాడు అలా చేశాడు. ఇవన్నీ ఎందుకు? లాస్ట్కి వాడు కాదు అని తెలిస్తే ఇప్పుడు వీళ్ళు చేసిన డ్యామేజ్ ఏమైనా వెనక్కి వస్తుందా? రాదు. సో పోలీసులు ఎప్పుడైనా సరే ఏ కేసు అయినా సరే పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదండి ఈ కేసులో జరిగిందని చెప్పే వరకు ఆగితే బెటర్. ఓకే, థ్యాంక్ యూ విజేంద్ర. సో మొత్తం మీద అనకాపల్లి దివ్య వ్యవహారంలో ఖచ్చితంగా పోలీసులు క్రైమ్ ఎవరు చేశారో తేల్చే వరకు కొంత అక్కడ ఉన్నటువంటి మిగతా ట్రాన్స్జెండర్స్ తోటి ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా కొంత విజ్ఞతతోటి ఆలోచన చేసి ఖచ్చితంగా చట్టాల మీద నమ్మకంతో వెయిట్ చేయాలని కోరుకుందాం. సో మీరు కూడా ఈ అంశంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్.